హలో ఫ్రెండ్స్, బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వం ఎలా ఏర్పడింది? సౌర కుటుంబంలో ఏర్పడ్డ భూమిపై ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి జీవం ఎలా మొదలైంది? డైనోసార్స్ యుగం ఎలా ముగిసింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. ఇక మానవుడు ఎలా పుట్టాడు? ఐసేజ్ సమయంలో అసలు ఏం జరిగింది? నిప్పుని ఆయుధాలను మానవుడు ఎలా సమీకరించుకున్నాడు? ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం ఇలా ఉండటానికి కాలక్రమేణా జరిగిన మార్పులేమిటి? మానవ జీవిత పరిణామ క్రమంలో గడ్డి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. దాదాపు 16 కోట్ల డైనోసార్స్ యుగం 6 మైళ్ళ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడంతో ముగిసిపోయింది. కానీ వీటి ద్వారా ఉద్భవించిన పక్షులు, చిన్న చిన్న కోతుల వంటి జీవులు ఆ తాకిడికి తక్కువగా ప్రభావం చూపి అలాగే బ్రతకనారంభించాయి. సుమారుగా 1 కోటి సంవత్సరాల క్రితం టాంజియా నుండి విడిపోయిన ఖండాలు పూర్తిగా రూపుదిద్దుకుంటున్నాయి. భారత ఉపఖండం ఆసియాని ఢీకొట్టి హిమాలయస్ ఏర్పడుతున్న తరుణమది. కొలరాడో నది గ్రాండ్ క్యానియన్ లోయను ఏర్పరుస్తోంది. కోస్టారికా మరియు పనామా లాంటి ప్రాంతాలు సముద్రం నుండి బయటపడుతూ ఉత్తర మరియు దక్షిణ అమెరికాలను కలిపేస్తున్నాయి. 30 లక్షల సంవత్సరాల తర్వాత అప్పటిదాకా నివసించే ఆ జీవులు ఎన్నడూ ఊహించి ఉండని పరిణామం. ఆధునిక మానవుడు తీర్చిదిద్దడం కోసం జరిగే ప్రక్రియ అది. అదే గడ్డి యొక్క పుట్టుక. నమ్మశక్యంగా ఉండదు, కానీ గడ్డి కూడా మన శారీరక మరియు మానసిక వ్యవస్థలపై అమోఘమైన మార్పుకు కారణమైంది. నిజం చెప్పాలంటే గడ్డి లేనిదే మనం 1 or 2 బిలియన్ ఇయర్స్ వరకు నడక నేర్చుకునే వాళ్ళం కాదేమో. అంతగా ఈ గడ్డి మనకేం చేసింది తెలుసుకుందాం రండి. అర్జెంటీనా మరియు సవాన్నా, ప్రైయరీలు మరియు స్టెప్పీలు, ఇలా ప్రపంచం నలుమూలల నుండి గడ్డి మైదానాలు ఏర్పడటం మొదలయ్యాయి. ఈ ప్రకృతి మార్పు వల్ల కొన్ని చెట్లు మరణించి మధ్యలో విశాలమైన గడ్డి మైదానాలు పరుచుకున్నాయి. వీటి వల్ల చెట్ల మధ్యలో దూరం బాగా పెరిగిపోయింది. అప్పటిదాకా చెట్లపై స్వేచ్ఛగా నివసించే ఈ జీవులు ఉన్న చోటనే ఉంటే ఆహారోత్పత్తి చాలా కష్టం అవుతుందని గ్రహించాయి. అలా ప్రకృతి వాటిని బలవంతంగా ఈ గడ్డి మైదానాల్లో అడుగుపెట్టేలా చేసింది. అలా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఆహారం కోసం వలస వెళ్లేలా చేసింది. అలా కాలం గడిచే కొద్దీ ఎత్తుగా పెరిగిన ఆ గడ్డి నుండి వచ్చే అపాయాలను గమనించడానికి, ఆహారాన్ని వెతుక్కోవడానికి 2 కాళ్లతో నడవడం ప్రారంభించాయి ఈ జంతువులు. ఇలా 2 కాళ్లతోనే నడవటం ఒక పెద్ద రెవల్యూషన్. దీనివల్ల వాటి చేతులు ఫ్రీగా అయిపోయాయి. అలా మొట్టమొదటి మానవుడు నడక ప్రారంభించాడు. ఆ తర్వాత కొత్త రకం ఆహారంతో ఆ చింపాంజీ జాతి జీవులు చాలా బాగా అభివృద్ధి చెందాయి. భూమిపై విరివిగా దొరికే సున్నపురాలలో ఒక రాయిని సుత్తిలాగా ఉపయోగించి మరో రాయిని మొనదేలిన ఆయుధంగా చేయడం నేర్చుకున్నారు. వాటితో ఎన్నో పనులు చాలా చాకచక్యంగా మరియు అత్యంత వేగంగా చేసేవారు. అలా ఒక రాయిని మరో రాయితో కొట్టడం ద్వారా ఏర్పడే నిప్పు రవ్వల వల్ల మంటను మొట్టమొదటిసారిగా చేత్తో ప్రొడ్యూస్ చేశారు. నిజానికి సోలార్ సిస్టంలో మిగిలిన ఏ గ్రహాల్లోనైనా వేడి ఉంటుంది. కరిగిన శిలాద్రవం లావాలాగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ వాటిపై ఆక్సిజన్ కొరత కారణంగా నిప్పు ఏర్పడదు. నిప్పు సస్టైన్ అవటానికి కావలసిన అత్యవసర పదార్థాలు కేవలం భూమిపైనే లభించాయి. దాన్ని రగిలించి పెంచడానికి కావలసిన కలప చెట్ల రూపంలో లభిస్తే అది ఆరిపోకుండా విస్తరించడానికి గాలిలో ఆక్సిజన్ చాలా విరివిగా దొరికేది. అలా నిప్పును కనిపెట్టిన ఆదిమానవుడు ఆ నిప్పును తన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలో తెలుసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలలో గొంతులో జరిగిన అతిపెద్ద మార్పు వల్ల వోకల్ కార్డ్స్ ఏర్పడి పక్కనున్న వారితో మాట్లాడటం నేర్చుకున్నాడు. అప్పటిదాకా సొంత ఆలోచనలతో, అనుభవాలతో రిస్ట్రిక్ట్ అయిపోయిన మెదడు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ పెరగడంతో డైవర్సివ్ కంప్యూటర్గా మారిపోయింది.
అలా అందరి అనుభవాలను తెలుసుకుంటూ మరింత డెవలప్ అవ్వసాగాడు. ఆ తర్వాత ఆఫ్రికా నుండి బయలుదేరిన ఆ మానవుడు కొన్ని సంవత్సరాల తరబడి ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయసాగాడు. అదే సమయంలో హిమాలయాలు క్రమక్రమంగా ఎత్తు పెరగటం, మరిన్ని ఇతర మార్పుల కారణంగా ఎర్త్ పై కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ భారీగా తగ్గిపోయి టెంపరేచర్ కూడా విపరీతంగా పడిపోయింది. నార్త్ పోల్ నుండి మంచు పూర్తిగా గడ్డ కట్టడం ప్రారంభమైంది. అలా సముద్రపు నీరంతా గడ్డ కట్టుకొని మంచు రూపంలో ఉండటం వల్ల మానవుడు ఒక ఖండం నుండి మరో ఖండానికి ప్రయాణం చేయటానికి చాలా సులువుగా ఉండేది. ఇలా ఐసేజ్ కూడా మానవుడు ప్రపంచం మొత్తం వ్యాపించడానికి చాలా దోహదపడింది. ఇలా టండ్రా నుండి ఎడారి ప్రాంతాల దాకా భూమి మొత్తం మానవ నివాసాలు విస్తరించాయి. దాంతో ప్రకృతికి ఐసేజ్తో పనైపోయింది. క్రమక్రమంగా ఎర్త్ టెంపరేచర్ పెరిగి మంచు యుగం పోయి సీ లెవెల్స్ రైజ్ అవ్వటం ప్రారంభించాయి. ఇలా ఎన్నో రకాల వెదర్ కండిషన్స్ ని చూసిన మానవుడు ప్రపంచం చుట్టూ తిరిగే సమయంలో అక్కడక్కడ తాము చేసిన పనులని, చూసిన ప్రకృతిని, తాము వేటాడే విధానాన్ని చేత్తో డ్రాయింగ్ వేయటం ప్రారంభించారు. అలా పూర్తిగా అభివృద్ధి చెంది శక్తివంతమైన ఆలోచనలు చేయటం నేర్చుకుంది మన మెదడు. ఖండాల మధ్య ఉన్న గడ్డకట్టిన సముద్రాలు కరిగిపోవటంతో ఎక్కడి వారక్కడ ఉండిపోయారు. ఇలా ఐసేజ్ వల్ల మనిషి ప్రపంచం మొత్తం విస్తరింపజేయబడి అది కాస్త ముగియటంతో తిరిగి ఖండాల మధ్య కనెక్టివిటీ కట్ అయిపోయింది. ఆ తర్వాత మానవుడు నేర్చుకున్న అత్యంత కీలకమైన టెక్నాలజీ విత్తనం నాటటం. ఒక విత్తనం నాటితే వచ్చే మొక్కలతో మరిన్ని మొక్కలను అభివృద్ధి చేసుకోవచ్చు అన్న విషయాన్ని గ్రహించాడు మానవుడు. అలా వ్యవసాయం అభివృద్ధి చెందింది. పండిన పంటలను గోదాములలో దాచుకోవటానికి, ఎవరిది ఎంత అని తెలుసుకోవటానికి అంకెలను సృష్టించాడు. ఆ పబ్లిక్ వేర్ హౌస్లలోని పంటని రక్షించడానికి రక్షక భటులు, అంటే ఇప్పటి పోలీసులాగా ఉండటం మొదలుపెట్టారు. క్రమంగా వస్తువుల ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకరికి కావలసినది మరొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. ఈ ట్రేడింగ్ మరియు సప్లయింగ్ ఆఫ్ గూడ్స్ కోసం గాడిదలను రవాణాగా యూజ్ చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత చక్రం కనిపెట్టడంతో ప్రపంచం మొత్తం మరింత విస్తారంగా, అత్యంత వేగంగా ట్రేడింగ్ డెవలప్ అయింది. కానీ దీనివల్ల లాభంతో పాటు మరో ప్రమాదం కూడా పొంచి ఉందని వారికి తెలియదు. ఇతర ప్రాంతాలకి వలస వెళ్లే సమయంలో తమ కళ్ల ముందరే ఎన్నో అంతుచిక్కని వ్యాధుల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఈ వ్యాధులకి మెడిసిన్ ని కూడా ప్రకృతి తనలోనే దాచుకుని కొన్ని రకాల చెట్లు, మూలికల ద్వారా ఈ వ్యాధులను తొలగించడానికి వైద్యులను పరిచయం చేసింది. ఏప్ రూపంలో ఉన్న మానవుడిని 2 కాళ్లతో నడిచేలా చేసిన ఈ గడ్డి మరొకసారి మానవుడి ఆహారపు అలవాట్లలో రెవల్యూషన్ ని స్టార్ట్ చేసింది. వరి, గోధుమ మరియు చెరుకు లాంటి గడ్డి జాతి మొక్కలు మానవుడి ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చివేశాయి. అలాగే గడ్డి జాతికి చెందిన మరో మొక్క వెదురు. దీనితో పడవలు, తెప్పలు తయారు చేసుకుని నదులు దాటటాన్ని నేర్చుకున్నారు. ఇక అంకెల విషయానికి వస్తే, అప్పటికే ఉపయోగిస్తున్న భారతదేశపు అంకెలను ఆధారంగా చేసుకుని అరబ్ దేశస్థులు కొత్త అంకెలను ఉపయోగించడం నేర్చుకున్నారు. ఇండో అరబిక్ నంబర్స్ గా పిలిచే వీటినే ఇప్పటికీ మనం ప్రపంచం మొత్తం యూజ్ చేస్తున్నాం. వీటితో గణిత శాస్త్రంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇక రాను కొత్త కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. ఐరన్, కాపర్ లాంటి ఖనిజాలతో మారణాయుధాలు తయారు చేసుకోవటం, గన్ పౌడర్ ని ఇన్వెంట్ చేయటం, గుర్రాల రన్నింగ్ ఎఫిషియన్సీని కనుక్కొని యూజ్ చేయటంతో ఒకరి సంపద కోసం మరొకరు యుద్ధాలు చేసుకోవడం మొదలైంది. ఇలా కొనసాగిన మానవ శకం 20 మరియు 21వ శతాబ్దాలలో మరెన్నో రెవల్యూషన్స్ ద్వారా ఈనాటి ఆధునిక మానవుడిగా మారాడు. ఇది ఫ్రెండ్స్, అంతమైన డైనోసార్స్ యుగం నుండి మొదలైన ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి దాకా తీసుకుని రావటానికి ప్రకృతి కల్పించిన అద్భుత పరిస్థితులు. చూశారుగా ఫ్రెండ్స్, మన కోసం ప్రకృతి ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొందో. మరి మనల్ని మొదటి నుండి కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ ప్రకృతికి మనం తిరిగిస్తున్నదేంటి? యుగాలు గడిచినా నాశనమవ్వని ప్లాస్టిక్ వస్తువులు, ఓజోన్కి హాని కలిగించే భయంకరమైన రసాయన వాయువులు.
అసలు వీటి వల్లే ప్రకృతి భయంకరమైన డ్యామేజ్కి గురవుతుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, టెక్నాలజీ రెవల్యూషన్ పేరిట ఉన్న చెట్లను నరికేస్తున్నాడు మనిషి. ఎంత స్వార్థం! కొన్ని కోట్ల సంవత్సరాల నుండి అప్పటిదాకా అమ్మలా అక్కున చేర్చుకొని కాపాడే ఈ ప్రకృతికే హాని తలపెడుతున్నాం. ప్రకృతి మాతకి కోపం వస్తే మనమే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి జీవి సర్వనాశనమవుతుంది. ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్తో ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలను పెంచేశాం. ఇప్పటికైనా మేల్కుందాం. ఒక్కడితో ఏమవుతుంది, ప్రపంచ దేశాలన్నీ అదే పనిలో ఉన్నాయిలే, కాస్త టైం పడుతుంది అని అనుకోకండి. మార్పు మీ నుండే మొదలవ్వాలి. మీకు విషయం తెలుసా, ప్రపంచ దేశాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోయి యునైటెడ్ స్టేట్స్కి 2 సైజు ఉండే ప్లాస్టిక్ దీవులు ఏర్పడ్డాయి. కింద ఉన్న సముద్రపు జీవులు ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి ప్రేమికులుగా ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువుల వాడకాన్ని వీలైనంత వరకు పూర్తిగా తగ్గించి అట్లీస్ట్ మన వంతు ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారు అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్స్ సేవ్ ద వరల్డ్ అండ్ మదర్ నేచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.